ఒకటో దినవృత్తాంతము గ్రంథము 17వ అధ్యాయం 26, 27 వచనాలు. యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా నీవు దేవుడవై ఉండి మనకు దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, కనికరం గల దేవుడు, జాలిగల దేవుడు, దయామయుడు, కరుణా సంపన్నుడు. ఆయన మన కోసం మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నాడు. ఏ మేలది? అబ్రాహాము చెప్పాడు, నీ సంతతిని ఆశీర్వదిస్తాను అని. ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తరం వెంబడి తరము ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఈ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరింపజేసేదను అన్నాడు. ఇసుక రేణువులను లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. ప్రపంచ నలుమూలల దేవుని యొక్క బిడ్డలందరూ అబ్రాహాం సంతానంగా దేవుడు చేశాడు. మరి అబ్రాహాం దేవునికి లోబడ్డాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, స్నేహితుడుగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి అబ్రాహాం సంతతిలో దేవుడు నిన్ను నన్ను వాక్యం వింటున్న మనందరినీ చేర్చాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. దాసుని సంతతి అంటే నీవైనా నేనైనా మనం అందరము, మన బిడ్డలము అందరము ఆయన సంతతి. మరి నిత్యము ఆయన సన్నిధిలో ఉండునట్లుగా దేవుడు ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నాడు. మరి ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామా? భద్రంగా కాపాడుకుంటున్నామా? దేవుని సన్నిధిలో కనబడుతున్నామా? దేవుని మాటలు వింటున్నామా? దేవుని యొక్క పాటలు పాడగలుగుతున్నామా? పాటలు పాడే సమయానికి వెళ్ళగలుగుతున్నామా? లేకపోతే చివరిలో వెళ్తున్నామా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నిత్యం నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదింపును అనుగ్రహించిన దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన సన్నిధిలో ఆయన ముఖదర్శనం చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించాలని, ఆయన సన్నిధిలో దేవుని మాటలు వినాలని, మరి ఆయన సన్నిధిగా నిన్ను చేసుకున్నాడు. ఏ సన్నిధి అది? దేవుని సన్నిధి. ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఆయన సన్నిధి ఎక్కడుంది? హృదయంలో ఉంది. మరి ఆయన సన్నిధి మన హృదయంలో ఉంటుందా? ఉంచుకునేలాగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? లేకపోతే ఆయన సన్నిధిని దూరంగా పంపించి వేస్తున్నామా? ఆలోచించుకోవాలి. మరి హృదయంలోనే ఉంది కదా, ఇంకెందుకు వెళ్ళడం? దేవుని యొక్క సంఘమునకు అనుకోకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళి 2-3 ఉన్న చోట ఆయన ఉంటానని చెప్పాడు. మరి ఆయన సన్నిధిలో గడపాలి. ఎప్పుడు సమయం దొరికినా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకోవాలి. ఆయన మాటలు వినాలి. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. దేవుని ఆత్మ ఉన్న చోట ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. మరి హృదయమే సన్నిధిగా అన్నావు కదా సహోదరి, మరి ప్రశాంతత ఉండటం లేదేంటి అనుకోవచ్చు. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము అంటే ఆయన ఒక ఆత్మ మన నుంచి దూరంగా జరుగుతున్నట్లు మనం ఆలోచించుకోవాలి. ఆయన ఆత్మ మనలో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటాము. ఏ విషయాలకి కంగారు పడము, ఏ విషయాల్లోనూ తొందరపడము. అన్నీ ఆత్మదేవుడు చూసుకుంటూ ఉంటాడు. మన ఆత్మ ఆయనతో పెనవేసుకుని ఉంటుంది. ఆయనతో సహవాసం కలిగి ఉన్న కృపను బట్టి, దేవునితో సహవాసం కలిగి ఉన్న భాగ్యమును బట్టి మనము ధైర్యంగా ఉంటాము, విశ్వాసం కలిగి ఉంటాము, నమ్మకంగా ఉంటాము. మరి ఏ సమస్య కానీ ఏది కానీ మన దగ్గరకు రాదు. ఎందుకు? ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును.
దేవుడు ఆశీర్వదించిన సంతతి ఎప్పుడు ఆశీర్వదింపబడే ఉంటుంది, ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది. మరి మన బిడ్డలు, మనము ఆయన సంతతిలో చేర్చిన మనందరము తరం వెంబడి తరము, తరం వెంబడి తరము ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఇంకా ఆశీర్వాదాలు ఎప్పుడూ పోవు. మరి ఈ విషయాలన్నీ మనము జాగ్రత్తగా కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడుపులాగిన మనము ఏం చేయాలి? సమయాన్ని ఇవ్వాలి దేవునికి. దేవుని వాక్యం చదవడం అని, పాటలు పాడడం అని, దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వినడం అని, ఇలాగా అన్నిట్లోనూ మనం చాలా బహు జాగ్రత్తగా ఉండి ఆయన సమయానికి ఆయనకి ఇస్తే ఎంతో ఆశీర్వాదం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. నువ్వు ఆశీర్వదింపబడిన తండ్రి సంతతి ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉన్నావు ప్రభా. నువ్వు ఆశీర్వదించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు ఆశీర్వదించావు తండ్రి, అది తెలుసుకుని ప్రభా నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడుపులాగిన మాకు ప్రభా నాయన జ్ఞానాత్మని ఇవ్వండి ప్రభా. నీ మేలు, నీ ఆశీర్వాదాలు పొందుకొని తృప్తిగా జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవెనతో నింపండి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.